అమరావతిలో ప్రస్తుతం సాగుతున్న పనులు ఇదే స్పీడ్తో కొనసాగితేనే వచ్చే ఎన్నికల నాటికి రాజధానికి ఒక రూపు వస్తుందా అంటే అనుమానమే అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే అమరావతిలో అన్ని కలుపుకుని ఇప్పటికే 60,000 కోట్ల రూపాయల పనులు అప్పగించారు. తొలి విడతలో పెండింగ్ లో ఉన్న పనులు ఒక్కటే ఇప్పుడు కాస్త స్పీడ్గా పూర్తి చేస్తున్నారు. వీటితో పాటు కొన్ని రోడ్డు నిర్మాణ పనులు మాత్రం ఒకంత స్పీడ్గానే సాగుతున్నాయి. అయితే అత్యంత కీలకమైన భవనాల పనులు ఇంకా మందగుడిగానే నడుస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. టీడీపీ నేతలు కూడా ఎక్కువ మంది ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే ఏకంగా 60,000 కోట్ల రూపాయల పనులు కేవలం 3 ఏళ్లలో పూర్తి చేయాలంటే ఈ స్పీడ్ మాత్రం అంటే ఏ మాత్రం సరిపోదు. ఒక్క మాటలో చెప్పాలంటే అమరావతిలో ఇప్పుడు ఒక రకమైన యుద్ధ వాతావరణం తరహాలో పనులు సాగాలి. కానీ ప్రస్తుతానికి ఆ పరిస్థితి ఏమాత్రం లేదు అన్నది ఎక్కువ మంది చెబుతున్నమాట. అమరావతి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అవసరమైనప్పుడు సిఆర్డీఏ సమావేశాలు పెట్టి కాంట్రాక్టులు ఓకే చేయడం, ఆ తర్వాత కేబినెట్ లో వాటిని ఆమోదించడం మినహా రాజధానిలో పనులు సాగుతున్న అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతగా ఫోకస్ పెట్టడం లేదు అన్నది టీడీపీ నేతల అభిప్రాయంగా కూడా ఉంది. చేపట్టిన పనులు పూర్తి చేయడంపై ఫోకస్ పెట్టడం మానేసి ఎప్పటికప్పుడు కొత్త పనుల కోసం కొత్త ప్రాజెక్టుల వెంట పడటం ఎక్కువ అయిందని, ఇది రాబోయే రోజుల్లో లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తుంది అన్నది అనే చర్చ రాజకీయ అధికార వర్గాల్లో సాగుతోంది. అమరావతి అంశాన్ని పూర్తిగా నారాయణకు వదిలేస్తే నిండా మునగడం ఖాయం అని టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ టర్మ్ లో పోలవరం ప్రాజెక్టుతో పాటు అమరావతిపై స్పెషల్ ఫోకస్ పెట్టి వారం వారం సమీక్షలు నిర్వహించేవారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుపై నిత్యం సమీక్ష చేయడం వల్ల పెద్దగా ఒరిగే ప్రయోజనం ఏమీ లేకపోవడంతో చంద్రబాబు దాన్ని వదిలేశారు అని, అమరావతిలో కాంట్రాక్టులు ఇచ్చేసి ఉండటంతో ఇది ఇక ఎక్కడికి పోదు అన్న ధీమాతో వేరే అంశాలపై ఫోకస్ పెట్టి వీటిని వదిలేస్తున్నారని ఒక సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే రాజధానిగా అమరావతిని నిర్ణయించిన తర్వాత వెలగపూడిలో కట్టిన తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ భవనాల డిజైన్ల దగ్గర నుంచి లోపాలు, సౌకర్యాలు దారుణంగా ఉన్నాయనే విమర్శలు అప్పటిలోనే అధికార టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచే వినిపించాయి. దిగ్గజ సంస్థలు కట్టిన ఈ సెక్రటేరియట్ భవనాల లీకేజీలు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ పరువు కూడా తీశాయి. కొత్తగా కట్టిన తాత్కాలిక అసెంబ్లీ లాబీలు ఎంతో ఇరుకుగా ఉన్నాయనే విమర్శలు కూడా అప్పట్లో పెద్ద ఎత్తున వినిపించాయి. ఇప్పుడు కట్టే ఐకానిక్ భవనాలతో పాటు ఇతర నిర్మాణాల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టే వ్యవస్థ లేకపోతే తర్వాత కూడా ఇదే తరహాలో విమర్శల పాలు కావాల్సి వస్తుందని అధికారులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ప్రభుత్వ పెద్దలు ఎంతసేపు ఎవరికి కాంట్రాక్టులు ఇవ్వాలా, ఎవరికి పనులు అప్పగించాలా అనే అంశంపై పెట్టే ఫోకస్ పనులపై పెట్టడం లేదు అన్నది ఎక్కువ మందిలో ఉన్న అభిప్రాయం.